నెల్లూరు జిల్లా ఏలూరు శనివారపేటలో ఉన్న హజరత్ సయ్యద్ జమాలేషవలి దర్గా వారసులు ముతవల్లి మహమ్మద్ షరీఫ్ కుటుంబ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే బడేటి చంటిని ఆయన క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సత్కరించారు. వచ్చే నెల 30వ తేదీన ఉరుసు ఉత్సవం నిర్వహిస్తున్నామని, దర్గా పరిసర ప్రాంతంలో వర్షం నీరు నిలిచిపోయి మరుగుదొడ్లు లేక భక్తులకు అసౌకర్యం కలుగుతుందని, ప్రహరీ గోడ లేక అసాంఘిక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి, వీటిని పరిష్కరించాలని ముజావర్ ఎండి, అన్వర్ షరీఫ్ ఎండి, అమీర్ జాన్ కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. శనివారపేటలో ఉన్న హజరత్ సయ్యద్ జమాలేషవలి దర్గా గురించి దాని గురించి విన్నపం చేయడానికి వచ్చింది. గౌరవంలో ఉన్న శనివారపేటలో ఉన్న సయ్యద్ జమాలేషవలి దర్గా వారసులం సార్. మేము మా యొక్క దర్గాకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చాము. సార్ మాకు హామీ ఇచ్చారు. ట్యాప్ గురించి కూడా అడిగాము. ట్యాప్ గురించి ఇస్తున్నారు. కానీ ఆ దిగువలో కొంచెం నీళ్లు చుట్టూ నీళ్ళు కూడా వస్తున్నాయి. దాని గురించి కూడా వారు మాకు సహాయం చేస్తా ఉన్నారు. మేము మొత్తం అంతా మేము దర్గా వారసులో మేము ఇప్పుడు వచ్చే నెలలో కూడా ఊరు దండోత్సవం ఉంది. 30వ తారీఖున సార్కి ఇన్వైట్ చేసాం. తప్పకుండా వస్తా అన్నారు. మాకు సహాయం చేస్తారు. శనివారపేటలో మా హజరత్ జమాలేషవలి దర్గా కుటుంబ సభ్యులుగా అందరూ వచ్చాం. దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి మన ఎమ్మెల్యే సార్కి వినతి పత్రం ఇచ్చాం, సమర్పించాం. దాని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాం. ట్యాప్, ఎలక్ట్రిసిటీ, వాటర్ అయిపోతుందని అన్ని సమస్యల్ని మాకు అన్ని సారేమో అన్ని సదుపాయాలు చేస్తాం. మీకు ఎంత వరకు అయితే నేను అంతవరకు మీకు సహాయం చేస్తానని చెప్పాము. వచ్చే నెల మాకు గంధ ఉరుస్తుంది 30వ తారీఖు వచ్చే నెల. సార్కి కూడా చెప్పాం. సార్కి ఇంకోసారి వచ్చి మళ్ళీ పత్రం ఇస్తాం. మళ్ళీ సార్కి ఇన్విటేషన్ ఇస్తాం. సార్కి తప్ప సాయం ఏ విషయంలోనైనా మీకు ఏ ప్రాబ్లం రాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ నేను సాయం చేస్తానని సార్ గారు మాకు హామీ ఇచ్చారు. నమస్తే అండి, మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం సాయం కోరి. ఆయన మాకు సాయం చేస్తాను. సంతోషంగా ఉంది మాకు. గత ప్రభుత్వంలో చాలాసార్లు వెళ్ళాం, కానీ అవ్వలేదు మా పనులు. ఆడవాళ్ళైనా తిరిగాం, మగవాళ్ళైనా తిరిగాం, ఇక్కడి నుంచి తిరుగుతూనే ఉన్నాం. కానీ జమాలేషవలి దర్గా వారసులుగా మేము హక్కుదారులుగా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారికి వినతిపత్రం పెట్టాము. వినతిపత్రం పెడితే ఆయన సాయం చేస్తా ఉన్నారు. సాయం కోరి వచ్చాం. సంతోషంగా ఉంది. ఆయన సాయం చేస్తాం. మా ప్రభుత్వంలో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీకు అన్ని ఏదైతే ఫినిషింగ్ పెట్టారో అవన్నీ చేస్తామన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ద్వారా మాకు పనులు జరగాలని మీ ద్వారా కోరుకుంటున్నాం.